Hello everyone, this is John. I warmly welcome you all to John's English Academy. ఈ సెషన్లో మనం తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. 2022లో వచ్చినటువంటి అన్ని గ్రామర్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు వీడియోలో నేను మీకు 2016కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ క్లాస్ చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ క్లాస్ ద్వారా. ఈ సెషన్లో మనం 2022కి సంబంధించినటువంటి బిట్స్ని డిస్కస్ చేద్దాం. దీని తర్వాత కూడా గతంలో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్స్ని మనం ట్యాకిల్ చేద్దాం. తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మీకు జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో అవైలబుల్ ఉంది. 249 రూపీస్, 1 year వ్యాలిడిటీ, మరియు దాంట్లోనే మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది విత్ అన్లిమిటెడ్ వ్యూస్. ఈ కోర్సులో మీకు గ్రామర్ ప్లస్ డిస్క్రిప్టివ్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ కోర్సులో జాయిన్ కావచ్చు. హవెవర్ యూట్యూబ్ ద్వారా మీకు నాలెడ్జ్ ఇస్తూ ఉంటాను. లెట్ us స్టార్ట్ ద సెషన్ నౌ. ఫస్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఇది కండిషనల్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్, అంటే ఇఫ్ క్లాజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆల్రెడీ మీకు ఇఫ్ క్లాజెస్కి సంబంధించినటువంటి విషయాలను నేర్పించాను. మనకు 4 రకాల ఇఫ్ క్లాజెస్ ఉంటాయి. ఇఫ్ క్లాజ్ 1 అంటే పాసిబుల్ కండిషన్, రెండోది ఇఫ్ క్లాజ్ 2 ఇంపాసిబుల్ కండిషనల్ సెంటెన్సెస్, ఇఫ్ క్లాజ్ 3 అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ సెంటెన్సెస్, మరియు నాలుగోది జీరో కండిషనల్ సెంటెన్సెస్ అని మనం నేర్చుకోవడం జరిగింది. మీకు 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ టెన్సెస్ దగ్గర కూడా ఇఫ్ క్లాజెస్కి సంబంధించినటువంటి ఎలాబొరేటెడ్ విషయాలను బిట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2022లో వచ్చినటువంటి ఈ క్వశ్చన్ని మనం ట్యాకిల్ చేద్దాం ఇప్పుడు. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ డాష్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. మనం హిస్టరీని స్టడీ చేస్తే మనకేం తెలుస్తుందనంటే ప్రతి సక్సెస్ఫుల్ స్టోరీ వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి అని. ఇక్కడ మనం ఇఫ్ క్లాజెస్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇఫ్ క్లాస్ పార్ట్లో హింట్ ఇచ్చేసి మెయిన్ క్లాస్ పార్ట్లో మనకు బ్లాంక్ ఇస్తాడు, లేదా మెయిన్ క్లాస్ పార్ట్లో హింట్ ఇచ్చేసి ఇఫ్ క్లాస్ పార్ట్లో మనకు బ్లాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇఫ్ క్లాస్ పార్ట్లో బ్లాంక్ లేదు, కానీ మనకు క్లూ ఉంది, స్టడీ అనేటటువంటి V1. అంటే ఇఫ్ క్లాస్ పార్ట్లో మనకు V1 ఉంది అని అంటే ఖచ్చితంగా మెయిన్ క్లాస్ పార్ట్లో మనకేముండాలి? విల్, షల్, క్యాన్ లేదా మే ప్లస్ V1 ఉండాలి. మరి ఇది ఇఫ్ క్లాస్ 1 అని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ఇక్కడ ఏముంది? V1 ఉంది. ఒకవేళ ఇక్కడ స్టడీడ్ అనే V2 ఉంటే ఇఫ్ క్లాస్ 2 అయ్యేది. ఒకవేళ ఇక్కడ హ్యాడ్ స్టడీడ్ అని ఉండుంటే అది ఇఫ్ క్లాస్ 3 అయ్యేది. జీరో కండిషనల్ సెంటెన్సెస్ యూనివర్సల్ ట్రూత్స్కి వాడతాము, చాలా లిమిటెడ్ యూసేజ్ ఉంది దాన్ని. ఈ 3 ఇఫ్ క్లాసెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ V1 ఉందంటే మనకి మెయిన్ క్లాస్ పార్ట్లో ఏముండొచ్చు? విల్, షల్, క్యాన్, మే ప్లస్ V1 ఉండొచ్చు. అంటే విల్ అని ఉండొచ్చు, షల్ అని ఉండొచ్చు, క్యాన్ అని ఉండొచ్చు, మే అని ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకు కావాల్సినటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఇది V1, థింక్ కూడా V1ఏ, విల్ ఫైండ్ విల్ ప్లస్ V1 ఉంది, నో V1. ఇప్పుడు చెప్పండి, ఇఫ్ క్లాస్ పార్ట్లో V1 ఉంది కదా, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? విల్ ప్లస్ V1. సో విల్ ప్లస్ V1 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సిలో ఉంది. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. దీంట్లో ఇంకొంచెం మనం ఇన్ఫర్మేషన్ని కనుక తీసుకుంటే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ని, ఇక్కడ స్టడీ కాకుండా స్టడీడ్ ఉండుంటే ఇక్కడ విల్ ఫైండ్ కాకుండా వుడ్ ఫైండ్ ఉండేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వుడ్, షుడ్, కుడ్, మైట్ తర్వాత V1 ఉంటుంది అని. అంటే విల్ వుడ్ అవుతుంది, షల్ షుడ్ అవుతుంది, క్యాన్ కుడ్ అవుతుంది, మే మైట్ అవుతుంది ఒకవేళ ఇఫ్ క్లాస్ పార్ట్లో V2 ఉంటే. అదే ఇఫ్ క్లాస్ పార్ట్లో ఇక్కడ హ్యాడ్ స్టడీడ్ ఉండుంటే, హ్యాడ్ స్టడీడ్ ఉండుంటే అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉండుంటే ఇది ఇఫ్ క్లాస్ 3. ఇక్కడ మెయిన్ క్లాస్లో మీకు వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉండేది, వుడ్ హ్యావ్ ఫౌండ్ ఉండేది. సో ఇక్కడ V1 ఉంది, స్టడీ ఉంది కాబట్టి విల్ ఫైండ్ వచ్చింది. ఒకవేళ స్టడీడ్ అని ఉండుంటే అది ఇఫ్ క్లాస్ 2 అయ్యేది, మనకు మెయిన్ క్లాస్లో వుడ్ ఫైండ్ ఉండేది. హ్యాడ్ స్టడీడ్ ఉండుంటే ఇక్కడ అది ఇఫ్ క్లాస్ 3 వుడ్ హ్యావ్ ఫౌండ్ అనేటటువంటిది ఉండేది అని గమనించాలి. ఇది కేవలం మీ అవగాహన కోసం ఇస్తున్నాను, సెంటెన్స్లో ఆపాదించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకవేళ ఇలా ఉండుంటే మీకు ఆన్సర్ ఏమయ్యేది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డన్. ఇది ఇఫ్ క్లాస్కి సంబంధించినటువంటి కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్. హవెవర్ ఎలాబొరేటెడ్ క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి, మీకు నేర్పించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. మై మదర్ డాష్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్.
మా మదరు మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతుంది అంటే ఇది రెగ్యులర్ యాక్షన్ని సూచిస్తుంది. రెగ్యులర్ యాక్షన్ని సూచించేటటువంటి టెన్స్ ఏంటి? రెగ్యులర్ యాక్షన్స్ని ఏ టెన్స్లో చెప్తాం మనం? సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. అయితే ఈ మధ్య కాలంలో దీన్ని సింపుల్ ప్రెజెంట్ అనకుండా ప్రెజెంట్ ఇండెఫినెట్ కూడా అంటున్నారు. అర్థమైందా? ప్రెజెంట్ ఇండెఫినెట్ అనే పేరు కొత్తగా వచ్చింది కాదు, చాలా పాత పేరే. కానీ మన పుస్తకాలు అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఈ పేరు ఎక్కువగా ఇప్పుడు ప్రింట్ అయ్యి కనబడుతుంది అని గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్నే ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు ఇన్ ద మార్నింగ్ అనేటటువంటిది అంటే మనకు ప్రతిరోజు మార్నింగ్ ఏదో ఒక పని జరుగుతుందని చెప్తుంది, రెగ్యులర్ యాక్షన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లేదా ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత V1 ఉండాలి. డన్. సబ్జెక్ట్ ఏంటి? మై మదర్. సబ్జెక్ట్ సింగులర్ ఉంటే V1కి ఏం యాడ్ చేయాలని నేర్పించాను? ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలని నేర్పించాను. సో ఇక్కడ ఏముంటుంది చూడండి, మై మదర్ రీడ్స్ అనేటటువంటి V1 ఉంది. ఇది మన ఆన్సర్ అవుతుందని గమనించాలి. మై మదర్ రీడ్స్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. సార్ ఈజ్ రీడింగ్ అనొచ్చా సార్? మై మదర్ డాష్ ద న్యూస్ పేపర్ నౌ ఉండుంటే అప్పుడు మీ ఆన్సర్ ఏ అయ్యేది. ఓకేనా? ఒకవేళ బి ఆన్సర్ పెట్టాలనుకోండి, ఇక్కడ నౌ బదులు దెన్ ఉండాల్సి ఉండే. ఓకేనా? ఒకవేళ నౌ ఉండుంటే మీ ఆన్సర్ ఇది అయ్యేది. ఒకవేళ దెన్ ఉండుంటే మీ ఆన్సర్ వాజ్ రీడింగ్ అయ్యేది. ఇన్ ద మార్నింగ్ అని యూజువల్గా జరిగే పనిని, యూజువల్గా ఉన్న టైంని మెన్షన్ చేశాడు కాబట్టి V1ని రాసాము. విల్ బీ రీడింగ్ ఎప్పుడు రాయాలి సార్? ఓకే, టుమారో ఎట్ దిస్ టైమ్ మై మదర్ విల్ బీ రీడింగ్ ద న్యూస్ పేపర్. టుమారో ఎట్ దిస్ టైమ్ అంటే ఫ్యూచర్ టైంతో పర్టికులర్ టైం వస్తే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలని టెన్సెస్ యొక్క ఎలాబరేటెడ్ క్లాసెస్లో మీకు నేర్పించడం జరిగింది. డన్. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. సో ఈ రకంగా మీరు ఈ రెండు క్వశ్చన్స్ ద్వారా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం జరిగిందండి. ఎలా అయినా సరే మీరు కేవలం ఆన్సర్ వైపు కాదు, దాని చుట్టూ ఉన్నటువంటి అంశాలపైన ధ్యాస పెడితే క్వశ్చన్ ఎలా మార్చి ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయాలి. ఇంగ్లీష్ చాలా క్రూషియల్ పార్ట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ అండి. దీంట్లో కనుక మీరు కరెక్ట్గా స్కోర్ చేయగలిగితే ఐఎమ్ షూర్ ఖచ్చితంగా మీరు ఎంతో ముందుంటారు. నా ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు ఎస్ఐస్గా, కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు. చాలామంది చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళారండి. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా వచ్చే అడిషనల్ నాలెడ్జ్ తీసుకొని తప్పకుండా కొంచెం అడిషనల్ స్కోర్ చేసి మంచి స్థానాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే యూట్యూబ్లో క్లాసెస్ చెప్తున్నారంటే అది మీ మంచి కోసం వినండి. ఖచ్చితంగా మీరు నా క్లాసెస్ వినాలని లేదు. నాలాగా ఎవరు క్లాసెస్ చెప్తున్నా, ఎక్కడైనా కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తున్నా కానీ తప్పకుండా ఆ క్లాసెస్ని కూడా వినాలి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఏదైనా ఒక క్లాస్ ఉంది అని అంటే అది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని మీరు గమనించాలి. హవెవర్ నా శాయశక్తుల నా స్టూడెంట్స్కి నా బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఎన్నో సందర్భాల్లో ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఐ నెవర్ ఫీల్ దట్ ఐ ఆమ్ సుపీరియర్ డాష్ ఎనీవన్. మీకు గుర్తుందా? సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్, సీనియర్, ప్రిఫర్, ప్రయర్. ఈ పదాల తర్వాత మనం దాన్ రాయకూడదు. ఏం రాయాలని నేర్పించాను మీకు? టు రాయాలని నేర్పించాను. ఎందుకు దాన్ మన మైండ్లో వస్తుంది? ఎందుకు వస్తుంది అని అంటే అతడు నాకంటే జూనియర్ అనగానే ఆ కంటే అనే పదాన్ని యాస్టీస్కి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే దాన్ కనబడుతుంది కాబట్టి. యువర్ జూనియర్ దాన్ రవి, హీ సీనియర్ దాన్ రవి, జూనియర్ దాన్, సీనియర్ దాన్ అనడం అలవాటు అయిపోయిందండి. అది కరెక్ట్ కాదు. జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ ఈ పదాల తర్వాత మనం రాయాల్సిన ప్రిపోజిషన్ వచ్చేసి టు ఉండాలి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ మీకు నేర్పిస్తాను. ఉదాహరణకు యంగర్ తర్వాత లేదా ఓల్డర్ తర్వాత బ్లాంక్ ఇస్తే ఏం రాయాలి? లేదా ఎల్డర్ తర్వాత బ్లాంక్ ఇస్తే ఏం రాయాలి? రవి ఈజ్ యంగర్ డాష్ సురేష్. ఇప్పుడు జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రిఫర్, ప్రయర్ తర్వాత దాన్ రాయకూడదు, టు రాయాలి. కానీ యంగర్ వస్తే మాత్రం దాన్ రాయాలి, యంగర్ దాన్. ఓల్డర్ వస్తే కూడా దానే రాయాలి. ఓకేనా? ఓల్డర్ దాన్. కానీ ఎల్డర్ వస్తే మాత్రం టు రాయాలి. ఎల్డర్ వస్తే టు
టూ రాయాలి, ఇది మర్చిపోకండి. జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రిఫర్డ్ మరియు ప్రయర్ తర్వాత దాన్ రాదు, టూ వస్తుంది. యంగర్, ఓల్డర్ తర్వాత దాన్ వస్తుంది, కానీ ఎల్డర్ వస్తే టూ వస్తుంది. సార్ ఓల్డర్ ఎల్డర్ సేమేనా అంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓల్డర్ అన్నా ఎల్డర్ అన్నా మీకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళను ఓల్డర్ లేదా ఎల్డర్ అంటాం. రక్త సంబంధం ఉంటేనే ఎల్డర్ వాడాలి. అందుకే ఎల్డర్ బ్రదర్ అంటాం కానీ ఓల్డర్ బ్రదర్ అనం. అర్థమైందా? సో ఓల్డర్ అన్నా ఎల్డర్ అన్నా వయసులో పెద్ద, రక్త సంబంధం ఉంటేనే ఎల్డర్ వాడాలి. ఎల్డర్ తర్వాత టూ వస్తుంది, దాన్ రాదు. ఓల్డర్ తర్వాత దాన్ వస్తుంది, టూ రాదు. సో యంగర్ దాన్, ఓల్డర్ దాన్, ఎల్డర్, టూ అని గుర్తుపెట్టుకోవాలి. డన్. సో ఇక్కడ మన ఆన్సర్ టూ అవుతుంది. ఐ నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ సుపీరియర్ టు ఎనీవన్. నేను ఎప్పుడు కూడా ఎవరికి సుపీరియర్ అని అనుకోను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పోలీస్ డాష్ అరెస్టెడ్ ద థీవ్స్. ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎన్ని సందర్భాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను ఈ క్వశ్చన్ నేను. అర్థమైందా? ఇక్కడ ద పోలీస్ డాష్ అరెస్టెడ్ ద థీవ్స్. హ్యాజా, హ్యావా, ఈజా, ఆరా. ఓకేనా? ద పోలీస్ ఇక్కడ ఏం కనబడుతుంది? V3 కనబడుతుంది. సార్ నేను హ్యాజ్ రాస్తాను సార్, రాంగ్. పోలీస్ ఎప్పుడు కూడా ప్లూరల్ అనే విషయాన్ని మీకు ఎన్నో సందర్భాల్లో నేర్పించాను. సో ఇక్కడ హ్యాజ్ రాదు, హ్యావ్ వస్తుందని గమనించాలి. డన్. సో మన ఆన్సర్ వచ్చేసి ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీవ్స్. సార్ ఆర్ కూడా ప్లూరలే కదా సార్. ఇప్పుడు ఇక్కడ V3 ఉందంటే ఆర్ ఎందుకు వస్తుందండి? ఇంగ్ ఫామ్ ఉండాలి కదా. అక్కడ ఇంగ్ ఫామ్ ఉండుంటే ఆర్ వచ్చేది. ద పోలీస్ ఆర్ అరెస్టింగ్ ద థీవ్స్. ఇక్కడ అరెస్టింగ్ లేదు కాబట్టి మనం ఆర్ రాయం. V3 ఉంది కాబట్టి హ్యావో హ్యాజో రాయాలి. పోలీస్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాసామని గమనించాలి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ ఆల్వేస్ లిసన్ టు గ్రేట్ స్పీచెస్ కేర్ఫుల్లీ. నేను ఎల్లప్పుడూ గొప్ప గొప్ప స్పీచెస్ని జాగ్రత్తగా వింటాను. సో దట్ ఐ డాష్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో ప్రతి అడుగున నేను ఆ యొక్క స్పీచెస్లో ఉన్న సారాంశాన్ని అప్లై చేయడం కోసం, ఇంప్లిమెంట్ చేయడం కోసం అని ఇవ్వడం జరిగింది. బ్లాంక్ ఎక్కడుందో ఆ ప్రాంతాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఐ తర్వాత బ్లాంక్ ఉంది, బ్లాంక్ తర్వాత ఇంప్లిమెంట్ అనేటటువంటి V1 ఉంది. డన్. హ్యాడ్ మనం అక్కడ ఆన్సర్ చేయాలంటే హ్యాడ్ తర్వాత V3 ఉండాలి. అక్కడ ఇంప్లిమెంటెడ్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ అక్కర్లేదు. ఒకవేళ మీరు వాజ్ ఆన్సర్ చేయాలంటే అక్కడ ఇంగ్ ఫామ్ ఉండాలి, లేదు, ఇది అక్కర్లేదు. యామ్ రాయాలన్నా అక్కడ ఇంగ్ ఫామ్ ఉండాలి, లేదు, ఇది అక్కర్లేదు. క్యాన్ అనేది ఒక మోడల్ వర్బ్. ఒక పని చేయగలను అని చెప్పడం కోసం, అబిలిటీని సూచించడం కోసం క్యాన్ని వాడతాం. క్యాన్ తర్వాత V1 ఉంటుంది. సో ఇంప్లిమెంట్ ఇక్కడ V1 కాబట్టి ఇక్కడ ఐ క్యాన్, సో దట్ ఐ క్యాన్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అవుతుందని గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టీచర్ డాష్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్. ఇక్కడ కంప్లీటెడ్ అనేటటువంటి V3 ఉంది. సో ఆర్ తర్వాత మనకు V4 ఉంటుంది, అక్కడ V3 ఉంది. ఈజ్ తర్వాత V4 ఉంటుంది, అంటే ఇంగ్ ఫామ్ ఉంటుంది, కానీ అక్కడ V3 ఉంది. హ్యావ్ తర్వాత V3 ఉంటుంది. హ్యాస్ తర్వాత కూడా V3 ఉంటుంది. అక్కడ V3 ఉందంటే మీరు హ్యావో హ్యాజో ఆన్సర్ చేయాలి. టీచర్ ఏకవచనం కాబట్టి ఏకవచనాలకు హ్యాస్ వస్తుంది. సార్ ఏది ఏకవచనాలకు వాడాలో ఏది బహువచనాలకు వాడాలో నాకు ఎప్పుడు డౌటే సార్. అయితే ఆల్రెడీ మీకు టెన్సెస్ దగ్గర చెప్పాను. మీలో కొంతమంది ఈ రోజే నా క్లాస్ని లేదా నా ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. గతంలో 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ టెన్సెస్ దగ్గర కూడా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈజ్ కానీ, హ్యాజ్ కానీ, వాజ్ కానీ, డజ్ కానీ, V1 చివరన ఎస్ కానీ, ఈఎస్ కానీ, వీటిని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఎస్తో ఎండ్ అవుతుంది, హ్యాజ్ ఎస్తో ఎండ్ అవుతుంది, వాజ్ ఎస్తో ఎండ్ అవుతుంది, డజ్ ఎస్తో ఎండ్ అవుతుంది. V1 చివరన ఎస్ లేదా ఈఎస్ ఉంది అంటే ఎస్తో ఎండ్ అవుతుంది. ఇలా ఎస్తో ఎండ్ అయ్యేవన్నీ సింగులర్స్కి వాడాలని గుర్తుపెట్టుకోండి. ఒక రకంగా మీకు ఉపయోగపడుతుందండి. ఓకేనా? సింగులర్స్కి వాడాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టీచర్ ఉంది కాబట్టి అది ఏకవచనం. హ్యాజ్ అంటే ఎస్తో ఎండ్ అయింది, సింగులర్ కాబట్టి హ్యాజ్ వాడామని గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇలాంటి బండ గుర్తులు, కొండ గుర్తులు నేను నమ్మను. మీకు వెసులుబాటు కోసం నేను ఇస్తున్నాను. ఎవరైతే కొత్తగా ఈరోజే నా ఛానల్ని చూస్తున్నారో గుర్తుండడం కోసం. ఏదైనా సరే కాన్సెప్చువల్గా మీరు విషయాలను నేర్చుకుంటే తప్ప మనం ఇంగ్లీష్లో ఉన్నటువంటి విషయాలను ట్యాకిల్ చేయలేము. 4 క్వశ్చన్స్ని బట్టి పడితే మనకు ఒరిగేది ఏమి ఉండదండి, కాన్సెప్ట్ రావాల్సిందే. కేవలం వెసులుబాటు కోసం ఆ విషయాన్ని మీకు చెప్పాను. ఎక్కడో చోట అది ఉపయోగపడకపోద్దా అని అనుకున్నాను, అంతే. డన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఆర్టికల్స్ నుంచి అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ యొక్క అర్థం చాలా సింపుల్గా ఉంది. ఇండియా ఒక కంట్రీ, ప్రతి ఇండియన్ అట ఒక ప్రతీక అట. ఇందులో ప్రతీక అన్నట్టు పూర్ పీపుల్కి హెల్ప్ చేయడంలో. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇండియా ఈజ్ ఏ కంట్రీ, ఇండియా ఒక దేశం. ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఐతో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ ఐకాన్. బేసిక్ క్వశ్చన్ 2022లో వచ్చినటువంటి కానిస్టేబుల్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ వెరీ బేసిక్ కదా. ఒక్కొక్కసారి హార్డ్గా రావచ్చు. అంటే మీరు 2016 క్వశ్చన్ పేపర్ని, అంటే దీనికంటే ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా, ఎన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో. ఒకసారి ఆ క్లాస్ని చూస్తే మీకు తెలిసిపోద్ది. అర్థమైందా ఎంత డిఫికల్టీని మనం అక్కడ ట్యాకిల్ చేయాల్సి వచ్చింది. ఇలానే రేపటి నాడు మనకు ఎగ్జామ్లో 2026లో వస్తుందని నమ్మలేము. ఎలా అయినా రావచ్చు. అందుకే కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఇలానే వస్తే వెల్ అండ్ గుడ్. ఇంతకంటే డిఫికల్ట్ వచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయొచ్చు. మీరు 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఆర్టికల్స్లో నేను బేసిక్స్ నుంచి అత్యున్నతమైన స్థాయి వరకు నేర్పించడం జరిగింది. బేసిక్ టు అడ్వాన్స్ క్వశ్చన్స్. ఆ 100 క్వశ్చన్స్ దగ్గర మీకున్న నాలెడ్జ్లో అన్ని ఆర్టికల్స్ యొక్క రూల్స్ కవర్ అయిపోయి ఉంటాయి. ఆ క్లాస్ని కూడా మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. ఏ మరియు యాన్ ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ, బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ డాష్ ఇన్వైటెడ్ టు ద పార్టీ బై మీ. ఇక్కడ బై మీ వచ్చింది అని అంటే ఖచ్చితంగా మనం ఏం ఐడెంటిఫై చేయాలి? ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి వాక్యం అని. ప్యాసివ్ వాయిస్లో ఉన్నది. ఇప్పుడు రాహుల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్, రాహుల్ మరియు అతని ఫ్రెండ్స్ అంటే ఇవి రెండు కలిపితే ప్లూరల్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇన్వైటెడ్ ఆల్రెడీ V3 ఉంది. ప్యాసివ్ వాయిస్లో V3నే రాయాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. యాప్ క్లాసెస్లో రైట్ ఫ్రమ్ అసర్టివ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఎలా చేంజ్ చేయాలి, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా చూసాం కదా. మీరు ఇది చాలా బేసిక్, అలాంటప్పుడు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ డాష్ ఇన్వైటెడ్ టు ద పార్టీ బై మీ. ఇక్కడ V3 ఉంది. ఈజ్ ఇన్వైటెడ్ అని పెడదామంటే రాహుల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ ఏమో ప్లూరల్, ఇదేమో సింగులర్, ఇది సరిపోదు. హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ ఇది సరిపోతుంది, అయినా చూద్దాం మిగతా ఆప్షన్స్. వాజ్ చూడండి, ఇది ఏకవచనాలకు వాడతాం, సరిపోదు. హ్యాడ్ వాడొచ్చు కదా సార్, సింగులర్కైనా ప్లూరల్కైనా హ్యాడ్ వాడొచ్చు కదా అంటే ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ ఉండదు, హ్యాడ్ బీన్ ఉండాలి కదా. సో ఇది కూడా మనకు సరిపోదు. ఒకే ఒక ఆప్షన్ సరిపోతుంది, అదే బి, హ్యావ్ బీన్. రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు ద పార్టీ బై మీ. నా చేత వాళ్ళు ఇన్వైట్ చేయబడ్డారు. సో ఆప్షన్ ఈస్ బి, హ్యావ్ బీన్ అవుతుంది. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి ప్యాసివ్ వాయిస్. దీన్ని ఒకవేళ మనం యాక్టివ్ వాయిస్ అబ్జర్వ్ చేస్తే ఏముంటుంది తెలుసా? ఐ హ్యావ్ ఇన్వైటెడ్ రాహుల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ టు ద పార్టీ. ఇది దాని యొక్క యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఇప్పుడు ఐ హ్యావ్ ఇన్వైటెడ్ హూమ్ అంటే రాహుల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ రాయాలి. ఇగో రాహుల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ రాయాలి, తర్వాత వర్బ్ రాయాలి. హ్యావ్ ఏమవుతుంది? హ్యావ్ బీను హ్యాస్ బీను అవుతుంది. రాహుల్ అండ్ ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్ అయింది. తర్వాత ఇన్వైటెడ్కి V3 రాయాలి, ఇన్వైటెడ్కి V3 ఇన్వైటెడ్. మిగతాది ఏముంది అక్కడ? టు ద పార్టీ అలానే ఉంది. ఐ చివరికి పోతే బై మీ అవుతుంది కదా. సో అలా మీరు ప్యాసివ్ టు యాక్టివ్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ హ్యావ్ డన్ డాష్ డీల్ ఆఫ్ వర్క్. ఇక్కడ బిగ్ డీల్ ఆఫ్ వర్కా, హ్యూజ్ డీల్ ఆఫ్ వర్కా, గ్రేట్ డీల్ ఆఫ్ వర్కా, ఫుల్ డీల్ ఆఫ్ వర్క్? యాక్చువల్ ఇక్కడ ఏ ఉండాలి, టైప్ చేయలేదు, మర్చిపోయాను. ఐ హ్యావ్ డన్ ఏ డాష్ డీల్ ఆఫ్ వర్క్. ఏ బిగ్ డీలా, ఏ హ్యూజ్ డీలా, ఏ గ్రేట్ డీలా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొలొకేషన్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ గ్రేట్ డీల్ అనేటటువంటిది లార్జ్ అమౌంట్ ఆఫ్ వర్క్ లేదా లార్జ్ అమౌంట్ని సూచిస్తుంది, క్వాంటిటీని సూచిస్తుంది అని గమనించాలి. ఇక్కడ గ్రేట్ డీల్ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది, హ్యూజ్ డీల్ ఫుల్ డీల్ అవ్వదు. కానీ సార్ ఎక్కడో నేను ఏ బిగ్ డీల్ అని విన్నాను సార్, ఇది కరెక్టేనా? ఏ బిగ్ డీల్కి ఇక్కడ క్వాంటిటీకి సంబంధం లేదండి. ఇక్కడ ఏ బిగ్ డీల్ అనేది సిగ్నిఫికెన్స్ని సూచిస్తుంది, సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఏ బిగ్ డీల్ అంటే సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేదేమో మనకు ఏ బిగ్ డీల్. కానీ అక్కడ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ అంటే చాలా అమౌంట్ ఆఫ్ వర్క్ నేను చేశాను అని అక్కడ మీనింగ్లో వాడుతున్నాం కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది, ఏ గ్రేట్ డీల్ ఆఫ్. ఏ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ డాష్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ ఒక జతను సూచిస్తుంది. ఆల్రెడీ మీకు ఇక్కడ ఏ కనబడుతుంది అంటే అది సింగులర్ని సూచిస్తుంది. కాబట్టి మనకు కావాల్సిందేమో సింగులర్. సింగులర్కి సంబంధించినటువంటి వర్బ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. హ్యాజ్ ఉంది, ఈజ్ ఉంది. కానీ బీన్తో మనకు ఈజ్ రాదు. ఏమొస్తుంది? హ్యాజ్ వస్తుంది. కాబట్టి హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్ అని గుర్తుపెట్టుకోవాలి. డన్. ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. ఇది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. ఎలాగో ఆరో హ్యావో ప్లూరల్స్కి వాడతాం. ఇక్కడ సాక్స్ ప్లూరల్ అనిపిస్తుంది కదా సార్, అంటే మీరు చూడాల్సింది దీన్ని. సో ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఏ పెయిర్ అనేటటువంటిది మనకు సింగులర్ని సూచిస్తుంది. జత అయినప్పటికీ ఒక యూనిట్. డన్, గుర్తుపెట్టుకోవాలి. హవెవర్ ఇక్కడ బీన్ ఉంది కాబట్టి మనం హ్యాస్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షీ డాష్ ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ. టెన్సెస్లో మనకు అన్ని హింట్స్ తెలుసు. అన్ని హింట్స్ పైన డిస్కషన్ చేసాం ఎలాబరేటెడ్గా. ఇక్కడ ఏం కనబడుతుంది? నౌ. నౌ అనేటటువంటి ఈ పదం ఏ టెన్స్లో వాడాలి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్నే మనం ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు. ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4. ఈజ్ ఏమో సింగులర్స్కి, ఆర్ ఏమో ప్లూరల్స్కి, ఐకి ఏమో యామ్ వాడాలి. ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్ షీ. సో మనకు కావాల్సిన స్ట్రక్చర్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ఉండాలి. నౌ ఉంది కాబట్టి. సో ఎక్కడ ఉంది అది? ఆప్షన్ సిలో ఉంది. షీ ఈజ్ రెస్టింగ్. ఐ కెనాట్, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ. ఇది దీని యొక్క ఆన్సర్. అంటే టెన్సెస్ పైన అవగాహన అనేది చాలా అవసరం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పీపుల్ ఆఫెన్ డాష్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్. జనాలట గేమ్స్ని స్పోర్ట్సా, స్పోర్ట్స్ని గేమ్స్ అని ఎప్పుడు మిస్టేక్ చేస్తూ ఉంటారట. సార్ గేమ్స్ స్పోర్ట్స్ వేరేనా సార్? అవును. ఓకే, గేమ్కి స్పోర్ట్కి తేడా ఉంది. గేమ్ అంటే ఇద్దరి మధ్యలో పోటీ లేదా రెండు టీమ్స్ మధ్యలో పోటీ. 2 లేదా 2 టీమ్స్, 2 ప్లేయర్స్ అన్న ఉండాలి లేదా 2 టీమ్స్ ఉండాలి, అప్పుడే అది గేమ్ అవుతుంది. అదే స్పోర్ట్ అయితే ఇండివిజువల్. స్పోర్ట్ అయితేనేమో ఇండివిజువల్. మీరు హై జంప్ చేయాలి, ఇండివిజువల్. లాంగ్ జంప్ చేయాలి, ఇండివిజువల్. రన్నింగ్ చేయాలి, ఇండివిజువల్. ఇండివిజువల్ పోటీ అంటే మీరు జట్టుగా అక్కడ ఏం ఆడరు, ఎవరి పోటీ వాళ్ళది. ఇండివిజువల్గా అక్కడ మీరు పార్టిసిపేట్ అవుతారు, అది స్పోర్ట్ అవుద్ది. అదే మీరు హాకీ ఆడారు, 2 జట్లు, అర్థమైందా? ఒకవేళ మీరు చెస్ ఆడారు, ఇద్దరే. చెస్ ఈజ్ ఏ గేమ్, క్రికెట్ ఈజ్ ఏ గేమ్, ఫుట్బాల్ ఈజ్ ఏ గేమ్. డన్. లాంగ్ జంప్ ఈజ్ ఎ స్పోర్ట్, 100 మీటర్స్ రన్ ఈజ్ ఎ స్పోర్ట్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. గేమ్కి స్పోర్ట్కి ఉన్న తేడా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు చెప్పాను. ఇక్కడ పీపుల్ ఆఫెన్. ఆఫెన్ అనేటటువంటి పదం ఏ టెన్స్లో వాడాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. దాన్నే ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అంటాం. ఇంతకుముందే చెప్పాను. V1 రాయాలి. ఇక్కడ ఏం రాయాలి? V1 రాయాలి. మిస్టేకెన్ V3, మిస్టేకింగ్ V4, మిస్టేక్ V1, మిస్టుక్ V2. డన్. ఇది V4, ఇది V3. మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడుంది? V1. సో ఆన్సర్ సి. పీపుల్ ఆఫెన్ మిస్టేక్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్ అని గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ క్వశ్చన్. మీరు దీన్ని ఐడెంటిఫై చేస్తే చాలు. ఇక్కడ కొంచెం ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. ఒకవేళ వస్తే వెల్ అండ్ గుడ్, గుర్తుపెట్టుకోండి గేమ్కి స్పోర్ట్కి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ డాష్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్. ఇక్కడ సూన్ అనేటటువంటి పదం కనబడుతుంది. సూన్ కానీ, షార్ట్లీ కానీ, ఓకే, లేదా టుమారో కానీ, నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇలా భవిష్యత్తుకు సంబంధించినటువంటి పదాలు హింట్గా ఉన్నాయో మనం రాయాల్సినటువంటి టెన్స్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ అంటారు. దీని స్ట్రక్చర్ వచ్చేసి విల్ లేదా షల్ ప్లస్ V1. ఐవికి మనం షల్ వాడవచ్చు, ఐవితో సహా అన్నిటికీ విల్ వాడవచ్చు. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇక్కడ మనకు కావాల్సింది విల్ ప్లస్ V1 లేదా షల్ ప్లస్ V1. సబ్జెక్ట్ అయి ఉందంటే మనం షల్ రాయొచ్చు, విల్ రాయొచ్చు. ఇచ్చిన ఆప్షన్స్లో విల్ మేక్ మనకు కనబడుతుంది. సో మన ఆన్సర్ ఏ. ఐ విల్ మేక్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఐ విల్ మేక్. డన్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ డాష్ టు సూపరింటెండెంట్స్ హౌస్. ఇక్కడ ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్, ఈ మధ్య కాలంలోనే నేను మీకు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మధ్య కాలంలోనే టెన్సెస్కి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్ ద్వారా కూడా మీకు ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే, మీలో చాలామంది ఈరోజే నా క్లాస్ వింటుండొచ్చు. వీలైనంత నాలెడ్జ్ ఇక్కడ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆల్రెడీ విన్నారో ఈ విషయాన్ని మీకు రివిజన్ అవుతుంది చూడండి. ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ డాష్ టు సూపరింటెండెంట్స్ హౌస్. దీని ఆన్సర్ చేయాలి అని అంటే అక్కడ ఎలాంటి హింట్ లేదు, అవునా? అక్కడ నౌ లేదు, ఎట్ ప్రెజెంట్ లేదు, టుమారో లేదు, ఎస్టర్డే లేదు, ఎవ్రీడే లేదు, నౌ లేదు, ఏ పదం లేదు. ఇప్పుడు మనకు వచ్చిన సమస్యల్లో ఏంటంటే అక్కడ హింట్ లేదంటే ఆప్షన్స్ పైన డిపెండ్ కావాలి. ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి చూద్దాం. లీడ్ V1, లీడ్స్ V1 అంటే V1 చివరన ఎస్ లేదా ఈఎస్ ఉందంటే అది సింగులర్స్కి వాడతాం. హ్యావ్ లెడ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇది ప్లూరల్కి వాడతాం. ఈజ్ లెడ్ అనేది ఉంది, ఇది ప్యాసివ్ ఫామ్లో వచ్చేటటువంటి స్ట్రక్చర్. ఈజ్ ప్లస్ V3 ఎక్కడ ఉంటుంది? ప్యాసివ్ ఫామ్లో. ఇక్కడ ఎక్కడ చూసినా ప్యాసివ్ ఫామ్కి సంబంధించినటువంటి విషయాలు లేవు, బై కానీ ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఏం లేవు కాబట్టి ఇది అక్కర్లేదు. ఇప్పుడు ఈ మూడిట్లోనే మన ఆన్సర్ ఉండాలి. డన్. ఇప్పుడు మీకు ఏం నేర్పించాను నేను? ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, వీటి తర్వాత మనకు ప్లూరల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫుట్ పాత్స్. నైదర్ ఆఫ్ తర్వాత కూడా ప్లూరలే ఉంటుంది ఒకవేళ ఇక్కడ నైదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్. కానీ దీని తర్వాత వర్బ్ మాత్రం సింగులర్ ఉంటుంది అని నేర్పించాను. సింగులర్ వర్బ్ ఉండాలి, దీని తర్వాత కూడా సింగులర్ వర్బ్ ఉండాలి. ఒక యూట్యూబ్ షార్ట్ ద్వారా ఈ విషయాన్ని మీకు నేర్పించాను. ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ అనేది ప్రెపోజిషన్ అని, ప్రెపోజిషన్ పక్కకు ఉన్నటువంటి ఈ నౌన్ మొత్తం కూడాను ఆబ్జెక్ట్ అవుతుందనే విషయాన్ని మీకు చెప్పాను. ప్రెపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుందనేది బ్రహ్మాస్త్రం అనే విషయాన్ని మీకు ఆల్రెడీ నేర్పించాను నేను. సబ్జెక్ట్ ఎక్కడ ఉంది సార్? ఐదర్ అనేది మీ సబ్జెక్ట్ అని నేర్పించాను. ఇది ఒక ప్రొనౌన్ అని కూడా నేర్పించాను మీకు. ఐదర్ ఒక ప్రొనౌన్ అని కూడా నేర్పించాను. ఐదర్ సింగులర్ని సూచిస్తుంది, నైదర్ కూడా సింగులర్ని సూచిస్తుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి వర్బ్ ఏదైతే ఉందో రాస్తే V1 రాయాలి, ఎందుకంటే హ్యావ్ ప్లూరల్స్కి వస్తుంది కాబట్టి అక్కర్లేదు. ఇది ప్యాసివ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది అక్కర్లేదు. లీడో లీడ్సో రాయాలి, లీడ్ రాయాలంటే ప్లూరల్ని సూచిస్తుంది, లీడ్స్ ఏకవచనాన్ని సూచిస్తుంది కాబట్టి మన ఆన్సర్ లీడ్స్ అవుతుందనే విషయాన్ని గమనించాలి. డన్. ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ లీడ్స్ టు సూపరింటెండెంట్స్ హౌస్. సార్ ఐదర్ నైదర్ అంటే నేను కంజంక్షన్స్ అనుకున్నాను సార్. అది ఐదర్ ఆర్, నైదర్, నార్ ఉంటే అప్పుడు అవి కంజంక్షన్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆర్ కానీ నార్ కానీ లేదు అనే విషయాన్ని గమనించాలి. సార్ ఒకవేళ ఇక్కడ నైదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ ఉండుంటే, నైదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ ఉన్నా కానీ దాని పక్కకేమో ప్లూరల్ ఉంటుంది, అంటే ఇలా ప్లూరల్ ఫామ్ ఉంటుంది ఒక ఆబ్జెక్ట్ రూపంలో, కానీ వర్బ్ మాత్రం సింగులరే ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మీకు వన్స్ ఆర్ ట్వైస్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ మధ్య కాలంలోనే. కొత్తగా వినేవాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మళ్ళీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్ వి డాష్ గుడ్ ఇంటర్నెట్. ఓకే, మా ఊర్లో ఇంటర్నెట్ లేదు. ఓకేనా. డస్ నాట్ హ్యావ్, వి అనేది ప్లూరల్. ఇక్కడ డస్ ఉందంటే అది సింగులర్కి వాడతాం, ఇది అక్కర్లేదు. వాజ్ నాట్ హ్యావ్ ఇలాంటి యూసేజ్ ఉండదు. ప్లస్ ఇక్కడ వాజ్ అనేది ఏకవచనాలకు వాడతాం, ఇది అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏముంది మనకు వి అనేటటువంటి ప్లూరల్ ఉంది, ఇక్కడ కూడా ప్లూరలే కావాలి. నెక్స్ట్ డిడ్ నాట్ హ్యావ్, హ్యాడ్ నాట్ హ్యావ్. హ్యాడ్ నాట్ హ్యావ్ ఉండదు, హ్యాడ్ నాట్ హ్యాడ్ ఉండాలి. ఆ విషయం మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమైందా? సో హ్యాడ్ నాట్ హ్యాడ్ ఉండాలి. ఎట్టి పర్స్లో హెడెంట్ హ్యాడ్ అనేది గుర్తుపెట్టుకోండి. దాన్ని షార్ట్ ఫామ్లో రాస్తే ఇట్లా ఉండాలి, హెడెంట్ హ్యాడ్ అని. ఈ హ్యాడ్ ఏమో అంటే ఈ హ్యాడ్ ఏమో V3 అవుతుంది, ఇదేమో హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మనకు కావాల్సిన ఆప్షన్ సింపుల్గా ఇక్కడ కనబడుతుంది, డిడ్ నాట్ హ్యావ్. ఇక్కడ హ్యావ్ అనేది V1గా వాడబడింది. దీని ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీకు హ్యావ్, హ్యాజ్ని డూ, డస్, డిడ్తో ఎలా వాడాలో ఆల్రెడీ మీకు నేర్పించాను, అవునా? అవేవా ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి డిడ్ నాట్ హ్యావ్. ప్రతి విషయం ప్రతి క్లాస్ పాత క్లాసెస్తో లింక్ అయి ఉంటుందండి. ఎక్కడో చోట ఆ నాలెడ్జ్ కావాలంటే ఆ క్లాస్ని వినండి. సార్ ఈ విషయాన్ని ఇంకా ఎలాబొరేటెడ్గా అర్థం చేసుకోవాలంటే ఏ క్లాస్ చూడాలి అని అంటే 100 క్వశ్చన్స్ ఆఫ్ టెన్సెస్ ఉంది చూసారా, అందులో చూడండి ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది వీటిపైన. నెక్స్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ ఒపేక్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. డన్. ఒపేక్ యొక్క ఆపోజిట్ వర్డ్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్ అని గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పరెంట్ యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఒపేక్.
ఈజీ క్వశ్చన్, మల్టిపుల్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అంటే వీ కెన్ సీ త్రూ, ఇటు నుంచి అటువైపు చూడొచ్చు. ఒపేక్ అంటే వీ కాంట్ సీ త్రూ అన్నట్టు, వీ కాంట్ సీ త్రూ. డన్. ఇప్పుడు మన ఆన్సర్ ట్రాన్స్పరెంట్కి ఒపేక్ అయింది. ఫ్రజైల్, ఫ్రజైల్ అంటే చాలా ఈజీగా ఏదైతే పలిగిపోతుందో దాన్ని ఫ్రజైల్ అనాలి. దీని ప్రొనౌన్సియేషన్ కూడా చూసుకోండి, ఫ్రజైల్. నెక్స్ట్ పార్షియల్ అంటే నాట్ ఫుల్లీ కంప్లీటెడ్, పార్షియల్ అంటాం దాన్ని. డన్. బ్రోకెన్ అంటే మీకు తెలిసినటువంటి విషయమే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పిక్నిక్. ఇప్పుడే మనం ఒక విషయాన్ని డిస్కస్ చేసాం, చూసారా? ఇక్కడ ఐదర్ ఉంది కానీ ఆర్ ఉందా? లేదు. అందుకే ఐదరు నైదర్లు ప్రొనౌన్స్ అయ్యాయి ఇక్కడ. ఓకే, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ ఐదర్తో ఆర్ వచ్చింది. ఈ ఐదర్ వచ్చేసి ఇప్పుడు కంజంక్షన్, ఈ ఆర్ కూడా కంజంక్షన్. ఇలా రెండు కంజంక్షన్స్ కలిసి వస్తే మనం వాటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇలా కలిసి వస్తున్నాయి సరే రెండు కంజంక్షన్స్, అప్పుడు వాటిని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అనాలి. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లో భాగంగా ఉంటాయి. ఆల్రెడీ ఈ విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం. హవెవర్ ఏవైనా రెండు సబ్జెక్ట్స్ ఐదర్ ఆర్ అనేటటువంటి కంజంక్షన్స్తో కలపబడ్డప్పుడు, ఏవైనా రెండు సబ్జెక్ట్స్ ఐదర్ ఆర్ లేదా నైదర్ నార్తో లేదా నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కలపబడ్డప్పుడు మనం రెండవ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏ వర్బ్ రాయాలని మీకు డౌట్ వస్తే రెండవ సబ్జెక్ట్ ఆధారంగానే రాయాలి. ఇక్కడ ప్లూరల్ ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, మనకు అక్కర్లేదు. సెకండ్ సబ్జెక్ట్లో సింగులరా ప్లూరలా చూసుకోవాలి. మంజు ఒక సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్ రాయాలి. ఎక్కడుందో చూద్దామా? ఆర్ ప్లూరల్స్కి వాడతాం, అక్కర్లేదు. వాజ్ సింగులర్స్కి వాడతాం, హ్యాజ్ కూడా సింగులర్స్కి వాడతాం, వర్ ప్లూరల్స్కి వాడతాం. అంటే మనకు రెండు ఆప్షన్స్ అక్కర్లేదు. రెండు విషయాలను మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు అక్కడ రెస్పాన్సిబుల్ అనే పదం ఉంది, ఇక్కడ హ్యాజ్ రెస్పాన్సిబుల్ కాదు, వాజ్ రెస్పాన్సిబుల్ స్థితిని సూచిస్తుంది కాబట్టి మనం అక్కడ వాజ్ అని రాస్తాం. హ్యాజ్ రాయాలి అని అంటే V3 రాయాల్సి వచ్చేది, వాజ్ అనేది స్థితిని సూచిస్తుంది కాబట్టి మనం అక్కడ వాజ్ రెస్పాన్సిబుల్ అని ఆన్సర్ చేయడం జరిగింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అక్కడ. సో ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పిక్నిక్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీ డాష్ 2 daughters. వీ విల్ హ్యావ్ 2 daughters చెప్పడానికి కొంచెం విడ్డూరంగా ఉంటుంది, అక్కర్లేదు. ఇది హ్యాజ్ ఏకవచనాలకు వాడతాం, హ్యావ్ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. వీ హ్యావ్ 2 daughters. వీ హ్యావింగ్ ఉండదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలామంది మాట్లాడుతూ ఐ ఆమ్ హ్యావింగ్ మెనీ ప్రాబ్లమ్స్ అంటారు. ఐ ఆమ్ హ్యావింగ్ మెనీ ప్రాబ్లమ్స్, ఇది కరెక్ట్ కాదండి. హ్యావ్ అనేది సెమీ నాన్ ప్రోగ్రెసివ్ ఫామ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చోట ఇలా హ్యావింగ్ రాయడానికి వీలు ఉండదు. ఇక్కడ మనం రాయాల్సింది ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. హీ ఈజ్ హ్యావింగ్ మనీ అంటారు కొంతమంది, హీ హ్యాజ్ మనీ అనాలి. ఎక్కడ పడితే అక్కడ హ్యావింగ్ వాడలేరు. మరి హ్యావింగ్ ఎక్కడ వాడాలి సార్? ఫుడ్, ఐఎమ్ హ్యావింగ్ ఫుడ్ అనొచ్చు. ఐఎమ్ హ్యావింగ్ ఏ కాన్వర్సేషన్ అనొచ్చు. ఐఎమ్ హ్యావింగ్ ఏ మీటింగ్ కూడా అనొచ్చు అండి, స్టార్ మార్క్. కానీ ఇలా మీరు ప్రాబ్లమ్స్ లేదంటే ఏదైనా పొసెషన్ని కలిగి ఉండడానికి మాత్రం హ్యావింగ్ వాడడానికి వీల్లేదు. డన్. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి వీ హ్యావ్ 2 daughters అనేది స్థితిని తెలపడానికి వాడతాం. సార్ వీ విల్ హ్యావ్ 2 daughters అంటే ఫ్యూచర్లో మాకు ఇలా 2 పిల్లలు పుడతారు, 2 అమ్మాయిలు పుడతారని అలాంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఇలా రాయొచ్చేమో సార్ అంటే అది ప్రాపర్ అనిపించదండి. కరెక్ట్ ఆన్సర్ మాత్రం హ్యావ్ అని పెట్టండి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాధా అండ్ రీమా డాష్ బిజినెస్ పార్ట్నర్స్. ఇక్కడ రాధా అండ్ రీమా అని ఇద్దరి పేర్లను మెన్షన్ చేయడం జరిగింది. అది మరియు అండ్తో కలపబడింది కాబట్టి ప్లూరల్. అది ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ కావాలి. ఎక్కడున్నాయో ప్లూరల్స్ చూద్దామా? ఆర్ ప్లూరల్కి వాడతాం, ఈజ్ అక్కర్లేదు, వాజ్ అక్కర్లేదు. హ్యాడ్ బీన్ బిజినెస్ పార్ట్నర్ అని వాడదామనంటే అంత అక్కడికి రాదు. ఓకేనా? మనకు కావాల్సినటువంటి ఆప్షన్ వచ్చేసి ఆర్ స్థితిని సూచించడం కోసం వాడుతున్నాం. రాధా అండ్ రీమా ఆర్ బిజినెస్ పార్ట్నర్స్ అనే విషయాన్ని గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. ద సినోనిమ్ ఆఫ్ హార్డ్. సినోనిమ్ అంటే మీనింగ్. డన్. సో హార్డ్ అంటే గట్టిగా ఉన్నదాన్ని మనం హార్డ్ అంటాం, లేదా ఫర్మ్గా ఉన్నదాన్ని హార్డ్ అంటాం. బ్యూటిఫుల్గా ఆ పదానికి సంబంధం లేదు. ఫర్మ్ అనేటటువంటిది దాని యొక్క ఆన్సర్. ఫర్మ్ అంటే గట్టిగా దృఢంగా ఉన్నదాన్ని మనం ఫర్మ్ అంటాం. సార్ ఫర్మ్ అంటే ఒక సంస్థను కూడా ఫర్మ్ అంటాం కదా సార్, అది నౌన్గా వాడబడ్డాం. కానీ ఇక్కడ ఇది అడ్జెక్టివ్గా వాడబడ్డది ఫర్మ్ అనేటటువంటి పదం. సాఫ్ట్
హార్డ్కి ఆపోజిట్ వాడుకోవచ్చు సాఫ్ట్ని, కానీ మీనింగ్గా వాడుకోలేం. వీక్ అనేటటువంటి పదాన్ని కూడా ఒక రకంగా మనం నెగిటివ్గా తీసుకోవచ్చు, మీనింగ్గా తీసుకోలేము. సో మనకు కావాల్సిన ఆప్షన్ వచ్చేసి బిలో ఉంది, ఫర్మ్ అనేటటువంటి పదం. ఇవి మనకు 2022లో వచ్చినటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఎలాబొరేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్లో హయ్యెస్ట్ స్కోర్ చేసి తప్పకుండా ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను. మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్త విని నోట్స్ రాసేసుకోండి, ఎక్కడ నెగ్లిజెన్స్ పనికిరాదండి. అవివా ఈ సెషన్ ఇంతటితో ఆపుదాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.